ఈవినింగ్. సో ఇది మొత్తం మీద 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం. సో ఇప్పటికే తమిళనాడుకి సంబంధించి మరి విజయ్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ్ ఆ యొక్క స్పీడ్కి సంబంధించి సో ఇటు సినీ ప్రముఖులు సైతం చాలామంది పోస్టులు పెడుతున్నారు. సో ఇప్పుడే బండ్ల గణేష్ గారు ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. త్రిష కళ నెరవేరింది అనేటువంటి ఒక పోస్టు వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఒకసారి బండ్ల గణేష్ గారి ఒపీనియన్ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో లైవ్లో కాల్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో త్రిషకు సంబంధించి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ గారు నమస్తే అండి. హలో. సో ఇది మొత్తం మీద కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ వైరల్ అవుతుంది. త్రిష కళ నెరవేరింది. సో బండ్ల గణేష్ ట్వీట్ పెట్టారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిషను ఉద్దేశించి నిర్మాత బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు. కాంగ్రాట్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కళ నెరవేరాయంటూ ఆయన పేర్కొనడం చర్చకు దారితీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా ఆ స్థానాల్లో అధికంలో ఉండడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. సో రైట్ నౌ మళ్ళొకసారి కూడా మనం ట్రై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం బండ్ల గణేష్కి సంబంధించినటువంటి ట్వీట్కి సంబంధించి. ఒక నిమిషం. హలో. సో ఇది మొత్తం మీద ఎన్నికల ఫలితాల మీద సినీ ప్రముఖులు రాజకీయ విశ్లేషకులు సైతం స్పందిస్తున్నారు. సో ఇక హాట్లీ కంగ్రాచులేషన్స్ విజయ్ అంటూ విజయ్కి విషయం చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ని సో యావత్ భారతదేశం మొత్తం ఇక లైవ్ వాచింగ్ చూస్తుంది. ఏం జరగబోతుంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లేకపోతుంది ఎవరు ఊహించలేరు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్గా నిజమవుతాయని చాలామంది అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ని సైతం ప్రజలు తారుమారు చేశారు. ఓటర్లు నిజంగా చాలా చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడ కూడా అంతు చిక్కని సమాధానాలు చెప్పారు. అంతు చిక్కని సర్వేలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. బట్ తమిళనాడు విషయం మాత్రం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం చూస్తే సో కేవలం తమిళనాడులో విజయ్ అందరి చూపుని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎవరు ఊహించని రీతిలో మరి మెజారిటీ ఆఫ్ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు. సో విజయ్ ఇదే స్పీడ్ కనుక కంటిన్యూ చేస్తే కింగ్ మేకర్ కాదు, ఇక తమిళనాడు కింగ్ అవ్వడం ఖాయమనేటువంటి ఒక చర్చ అయితే ప్రధానంగా కనిపిస్తోంది. చూపు ఆ 5 రాష్ట్రాల వైపే.